మనం చదువుకున్నటువంటి దేవుని లేఖనాన్ని చదువుదాం. చూడండి. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించేదను. నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను నమస్కారం చేస్తున్నాను. నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను. కీర్తనాకారుడు దావీదు దేవుని సన్నిధిలో చేరి దేవుని సన్నిధిలో ఏ రీతిగా స్తుతిస్తున్నాడు, ఏ రీతిగా గణపరుస్తున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, కేవలం నేను పెదవులతో నేను స్తుతించట్లేదు, పెదవులతో నేను ఆరాధించట్లేదు, పెదవులతో ఏదో నీవు నా పట్ల చేస్తున్నావని నేనేదో నన్ను స్తుతించట్లేదు. కానీ ఇక్కడ దావీదు చెప్పే మాటలు ఏంటంటే, నేను నా పూర్ణ హృదయంతో నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా దేవతల ఎదుట నిన్ను కీర్తించాను. ఎందుకంటే దావీదుకు తెలుసు ఏ దేవుడు గొప్పవాడో, ఏ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడో, ఏ దేవుడు మా పిలిస్తే పలికేవాడో, ఏ దేవుడు ఆపదలు అడ్డుకునే దేవుడు. ఆ సత్యాన్ని తిరిగి దావీదు అనుభవంగా ఎరిగినటువంటి వాడు కనుక తన పూర్ణ హృదయంతోనే దేవుని స్తుతించడం కాకుండా తిరిగి దేవతల ఎదుట కూడా, అనగా ఏ దేవుడు కూడా నమ్మదగిన వాడు కాడు కనుక యేసుక్రీస్తు మాత్రమే నమ్మదగిన దేవుడు. అన్ని నామల కంటే పరిణామం కలిగిన వాడు. అంతేకాకుండా ఉన్నవాడు అనువాడు, పిలిస్తే పలికేవాడు, ఆపదలు అడ్డుకునే దేవుడు అనే సత్యాన్ని దావీదు అనుభవపూర్వకంగా జరిగినటువంటి వాడై దేవుని సన్నిధిలో చేరి తిరిగి దేవుని సన్నిధిలో పూర్ణాంకంతో దేవుని స్తుతించడమే కాకుండా దేవతల ఎదుట కూడా ఏమాత్రం కూడా భయపడకుండా, సిగ్గుపడకుండా, ఏమాత్రం కూడా అతన్ని సందేహించకోకుండా దేవతల ఎదుట కూడా నా దేవుడు ఎంత గొప్పవాడు, నా దేవుడు ఎంత శక్తివంతుడు, నేను నమ్మిన దేవుడు నా పట్ల ఇది గొప్ప జరిగినటువంటి దావీదు దేవుని సన్నిధిలో చేరి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా ఎక్కడంటే చదివితే 2వ వచనం చదివితే, నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను నమస్కారం చేస్తున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యము నేను గొప్ప చేస్తున్నాను అని చెప్తున్నాడు కీర్తనాకారుడు దావీదు. నిజంగా దేవుని సన్నిధిలో వచ్చినటువంటి మన జీవితంలో అంత మంచి మాట ఏంటంటే, ఈ దేవుని సన్నిధిలో కనబడటకే సిద్ధపడాలని ప్రసంగి జ్ఞాని ఉంటాడు. సొలొమోను ప్రసంగి గ్రంథంలో రాస్తూ ఉంటాడు. కనుక ఇక్కడ ఏమన్నాడంటే, నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను నమస్కారము చేస్తున్నాను అంటాడు. అంతేకాకుండా నీ నామం అందరికంటే నీవు ఇచ్చిన వాక్యము నీవు గొప్ప చేస్తున్నావు. అంతేకాకుండా నీ వాక్యము తిరిగి దావీదు ఏం చెప్తాడంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, అంతేకాకుండా నా త్రావుకు వెలుగై ఉన్నదన్న సత్యాన్ని కూడా కీర్తన గ్రంథంలో దావీదు బయటకు వచ్చేవాడు అంటున్నాడు. ఎందుకు ఆ సత్యాన్ని దావీదు బయటకు వస్తున్నాడు అంటే, దావీదు అనుభవపూర్వకంగా మరి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న వాడుగా ఉన్నాడు కనుకనే నిజంగా దావీదు దేవుని సన్నిధిలో చేరి దేవుని సన్నిధిలో మొదలుపెట్టినప్పుడు దేవుడు ఏ విధంగా మరి దావీదు పట్ల అద్భుతాలు జరిగించిన వాడుగా ఉన్నాడు. ఆ సత్యాన్ని దావీదు ఎరిగిన వాడుగా ఉంది తిరిగి దేవుని సన్నిధిలో చేరి ఎంతగానో తిరిగి దేవతల ఎదుట కూడా తిరిగి అన్ని నామం కంటే పరిణామం కలిగిన దేవుడు, ఉన్నవాడు అనువాడు, అంతేకాకుండా పిలిస్తే పలికే దేవుడు అయిన సత్యాన్ని కూడా అనుభవపూర్వకంగా దావీదు ఎరిగించిన వాడుగా ఉంది. లేదా దేవుని సన్నిధిలో చేరి దేవుని ఎంతగానో స్తుతిస్తూ కనపరుస్తూనే కాకుండా దేవుని వాక్యాన్ని కూడా అతను నిత్యము కూడా మరి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తుంటే వాడుగా ఉన్నారు. కనుక దేవుని ప్రేమను మనం చూస్తాము. ఏదో అంత కార్యం జరిగినప్పుడు దేవుని స్తుతించడం కాదు, కానీ లేకపోతే నా పిల్లల పట్ల, నా కుటుంబాల పట్ల దేవుని ఏదో ఆశ్చర్యంగా జరిగినప్పుడు మనం స్తుతించడమే కాదు, కానీ ఏది జరిగినా, కీడు జరిగినా, ఏ పరిస్థితిలో అయినప్పటికీ
విశ్వాసంలో కూడా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించి 4 మాసాలు గతించిపోయి 5వ మాసం ఆఖరి దినాల్లో మనం ఉన్నాం కనుక ఈ 5 మాసాలు కూడా నిజం వాతావరణం చూస్తే చాలా భయంకరంగా మా మీద ఏలుబడి చేసేదిగా ఉంటుంది. కనుక నిజం ఎటువంటి భయంకరమైన దినాలు దేవుడు మన పట్ల చూపించి అనుక్షణము మన కాపాడు నడిపిస్తున్నట్టు దేవా దేవునికి మన నెల కూడా దేవుని సృష్టించి గణపరిచి మహింపరిచే బాధ్యత మన అందరి మీద ఉన్నదని సత్యాన్ని మనం గ్రహించవలసింది. కానీ వారు అందులో 121 మంచి మాట చెప్తారు. చూడండి 121 కీర్తన 3వ వచనం చదువుతాం. చూడండి, ఆయన నిన్ను కాపాడువాడు కురుకలు, ఇశ్రాయేలును కాపాడువాడు కురుకలు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను, యెహోవా నీకు నీడగా ఉండును. చూడండి, పగలు ఎండదెబ్బ నీకు తగలదు, రాత్రి విజయ దెబ్బ నీకు తగలదు. ఏ అపాయంలో రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడు. చూసారండి అంత మంచి మాట. మా అవసరాలన్నీ చెప్పుకున్నప్పుడు ఈ లోకంలో ఏదైనా కష్టం వస్తే తిరిగి ఏం చేస్తామంటే మనుషుల దగ్గరికి వెళ్ళి మన పరిస్థితిని అంతటి కూడా కష్టం అంతా కూడా వివరంగా చెప్పేవాళ్ళు ఉంటాం. కేవలం వాళ్ళు ఉంటారు, మనకు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు తప్ప మనకి ఏమాత్రం కూడా మన బాధలు కానీ మన వ్యాధులు కానీ మనకి ఏమాత్రం కూడా వారు తీసేవారుగా ఉండరు. కానీ మన బాధలు తీసేయాలన్నా, మన కష్టాలు తొలగించాలన్నా, మన సమస్యలు తొలగించాలన్నా మనము మనసుకి మనము ప్రేమించే వారితో ఏదైతే మన మనసుకి చెప్పుకుంటామో మన ప్రాణపీడేటువంటి యేసు దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి మన సమస్య దేవుడికి చెప్పుకున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మన పట్ల గొప్ప కార్యాలు చేశారు. నేను కాపాడువాడు కునుకలు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకలు నిద్రపోడు. మనం కాపాడటానికి కానీ కునుకక నిద్రపోక అన్ని వేళ అన్ని సమయాలు మనం ఆదుకుని నడిపిస్తున్నటువంటి దేవుని సన్నిధిలో మనం అందరం కూడా దావీదు దేవుని సన్నిధిలో చేరి దేవుని సన్నిధిలో కృతజ్ఞత క్రియలు కలిగి దేవుని స్తుతించి ఆరాధించి దేవుని మహిమపరిచే బాధ్యత మన అందరి మీద ఉందని సత్యాన్ని మనం గ్రహించుకుని ఆనందంగా మన దేవుని సన్నిధిలో చేరి స్తుతించడానికి కనపరచడానికి దావీదు 8 వారు స్తుతించాడు, 3 వారు ప్రార్థన చేశాడు. మనం ఎన్నిసార్లు చేస్తున్నాము మన పరీక్షలు చేసి మన జీవితాలు పట్టుకొని కొనసాగడానికి హృదయాలు సిద్ధపరుచుకుని మనం దేవుడు ఇచ్చి చిన్న మార్పు దీవించింది. అదే వచ్చారు దేవుడు.